హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎంఆర్ ఆర్మోర్డ్ పోలీసులు ప్రశంసించిన జిల్లా ఎస్పీ. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సాయుధ హోంగార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనాలపై వెళ్లి పటూన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మొరార్జీ దేశాయ్ గారు ఫస్ట్ అప్పుడు సివిల్ అండ్రెస్ట్ అంటే మన ప్రజల దగ్గర నుంచి ఒక ఇష్యూలో అండ్రెస్ట్ అంటారు, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూని మనం పెట్టుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సివిల్ మెన్ నుంచే మన హోంగార్డ్స్ అంటే ఒక సపరేట్ వింగ్ని రైజ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 62 years కంప్లీట్ అయింది. మనం 63rd ఇయర్కి ఎంటర్ అవుతున్నాము. హోంగార్డ్ రైజింగ్ డే అంటాము. సో దీనిలో మన దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా హోంగార్డ్స్ అనే ఒక వింగ్ సపరేట్గా రన్ అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలకు కూడా హోంగార్డ్ వింగ్ అనేది ఉంది. వాళ్ళు వేరియస్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తుంటారు. వాళ్ళు ఎలాగా అంటే సివిల్ పోలీస్ పర్సనల్ కానీ ఏఆర్ పోలీస్ పర్సనల్ కానీ ఏ విధంగా పనిచేస్తారో అదేవిధంగా హోంగార్డ్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ని కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండొచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లో రికార్డ్ రైటింగ్ ఉండొచ్చు. ఇలాంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. మీ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క రోజు కూడా బెటర్ అవుతూనే ఉన్నాయి. సో చెప్పాలంటే మీలో చాలామంది డ్రైవింగ్లో ఉన్నారు, ఎంటీఓ సెక్షన్లో డ్రైవర్గా ఉన్నారు, అదేవిధంగా స్టేషన్లో రికార్డ్ రైటింగ్ ఉన్నారు, ఆఫీసర్స్కి సీనియర్ ఆఫీసర్స్కి అసిస్టెంట్స్గా ఉంటారు. సో మీ రోల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో హోంగార్డ్స్ రోల్ ఎనీ ఒక సివిల్ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ ప్రతి ఒక్క రోల్కి ఈక్వల్గానే మీ రోల్ కూడా ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది. సో ఇప్పుడు
మన రెమ్యునరేషన్ ఆర్ వెల్ఫేర్ మెషర్స్కి వచ్చిన వరకు మీకు చాలామంది ఉండకపోవచ్చు. స్టార్టింగ్లో మనకి రోజులు అఫీషియల్గానే పర్మిషన్ ఉంది. మీరు 2 రోజులు తీసుకోవచ్చు వర్కింగ్ డేలో పర్మిషన్, అంటే 15 రోజులకు ఒక రోజు, అంటే యావరేజ్గా నేను చెప్తున్నాను. అదేవిధంగా మ్యాటర్నిటీ లీవ్ కూడా 3 months, మహిళలకి మ్యాటర్నిటీ లీవ్ 3 months ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు స్కాలర్షిప్స్, అంటే 2000 to 4000 వరకు మీ పిల్లలకు స్కాలర్షిప్స్ కూడా ఉంది. అదేవిధంగా ఒకవేళ సర్వీస్లో ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ మనం చనిపోయామంటే దానికి కూడా న్యాచురల్ డెత్ కిందకి 15,000, అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ కిందకి 20,000, అదేవిధంగా అడిషనల్గా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ కూడా ఎక్స్గ్రేషియాగా ఇస్తుంది. ఇది కాకుండా మీకు ఒకవేళ నేను హోంగార్డ్లో పనిచేస్తున్నాను, మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి, అంటే కానిస్టేబుల్ కానీ ఏఆర్ ఏపీఎస్పీ ఏదైనా ఎగ్జామ్స్ వస్తుంటాయి. అప్పుడు మనకి వేకెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారంటే మీకు 15% సివిల్ ఏఆర్ రెండిట్లో కూడా మీకు 15% మీకు రిజర్వేషన్ ఉంది. మిగిలిన అందరూ 85 తీసుకోవాలంటే మీరు 85 తీసుకున్నా 100కి లెక్క. సో ఆల్మోస్ట్ 15% రిజర్వేషన్ ఉంది మీకు, అంటే టోటల్ దీంట్లో 100లో 15% మీకని చెప్పి రిజర్వేషన్ ఉంది. మీ కట్ ఆఫ్ మీరు క్లియర్ చేశారంటే మీకే వస్తుంది అనమాట. సో ఆ రిజర్వేషన్ కూడా ఇట్స్ వెరీ 15% అనేది చాలా పెద్ద నెంబర్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్కి కష్టపడ్డారు కాబట్టి మీరు ఎగ్జామ్ రాసి వచ్చినప్పుడు మీకు సపోర్ట్గా 15% రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఫైర్ సర్వీస్లో కూడా 5% ఇచ్చారు. అదర్ యూనిఫామ్ సర్వీస్, ఫైర్ సర్వీస్లో 5% రిజర్వేషన్ ఉంది. సో ఇదన్నీ కాకుండా మీకు ఏజ్ లిమిట్ కూడా రిమైనింగ్ అందరికీ కొంచెం తక్కువ ఉందా, మీకు 32 సంవత్సరం 32 years వరకు మీకు ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు యంగ్స్టర్స్ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంటాయి. ఇక 24 years 25 26 years లోపలికి వస్తారు. కొంతమంది 20 years 21 yearsలో కూడా వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళకి మనం ఒక 5-6 సంవత్సరం ఇక్కడ హోంగార్డ్గా చేసినా మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా డీజీ సార్ కూడా మీకు అంటే యాక్సిస్ బ్యాంక్తో పాటు టైఅప్ చేసుకొని ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం పర్మనెంట్గా మనకు హ్యాండిక్యాప్ లాగా ఏదైనా డిసబిలిటీ లాగా వచ్చిందంటే దానికి 30 లక్షలు మీకు ఇస్తున్నారు. అది కాకుండా 2 lakhs లోన్ కూడా యాక్సిస్ బ్యాంక్తో పాటు టైఅప్ చేసేసి ఆనరబుల్ డీజీపీ సార్ ఇప్పుడు రీసెంట్గా మీకు మనకి ఇవ్వడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి అన్ని వెల్ఫేర్ మెషర్స్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటూ రిటైర్ అయ్యామంటే, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కానీ అంటే సడన్గా అన్ఫార్చునేట్లీ మనం చనిపోవడం కానీ ఉందంటే దానికి ఒక ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో పాటు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ వరకు మన జిల్లా వరకు వచ్చినప్పుడు దాదాపు 347 హోంగార్డులు మన జిల్లాలో మాత్రం ఉన్నారు. సో దీనిలో మనకి 347 మందిలో మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు. కొంతమంది అనంతపూర్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఇప్పుడు నవంబర్ డిసెంబర్ కాబట్టి నాకు ఒక 3 months పర్మిషన్ కావాలని అడిగారు. వాళ్ళు అడిగిన వాళ్ళకి ఒక 3-4 మాత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ వచ్చి మార్చిలో ఇక్కడ రిపోర్ట్ చేసేస్తారు. సో ఈ 347 మంది మీ జిల్లా. ఓకే,